కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖలో డాక్యుమెంట్ రైటర్స్ పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం విడుదల చేసిన 396 జీవో వల్ల 5 లక్షలకు పైగా డాక్యుమెంట్ రైటర్స్ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పీపీపీ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతారన్నారు. కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేయడం కోసం తమ పొట్ట కొట్టడం సరికాదంటున్నారు డాక్యుమెంట్ రైటర్స్. డాక్యుమెంట్ రైటర్ల ఆందోళనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్స్ అందరూ కూడా పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వం విడుదల చేసిన 396 జీవోను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి కొంతమంది డాక్యుమెంట్ రైటర్స్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ 396 జీవో వల్ల మీకు ఎలాంటి నష్టం వాటిల్లుతుంది? అందరికీ నష్టం వాటిల్లుతుంది. దీని మీద ఉపాధి అందరికీ దీనివల్ల ఉపాధి కలుగుతుంది. దీనివల్ల చాలా పబ్లిక్ కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే పబ్లిక్ మా దగ్గరికి వచ్చి ఎన్నో సలహాలు దస్తావేజు లీగల్గా పనికొస్తుందా లేదంటే మమ్మల్ని సలహా మేమే చెప్పాలి. సబ్ రిజిస్టర్ డైరెక్ట్గా వెళ్తే ఆయన చెప్పరు. డాక్యుమెంట్ని సంప్రదించంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆఫీసులో అక్కడ ఎవరు చెప్తారు? సలహా చెప్పిన వ్యక్తి ఉండడు. డాక్యుమెంట్ తయారు చేస్తే రిజిస్ట్రేషన్ తర్వాత లిటికేషన్ కోర్టుకి వెళ్ళాలి. ఈ డాక్యుమెంట్లని దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ పబ్లిక్కే ఫేస్ చేయాలండి. ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? ఇప్పుడు మీకు డాక్యుమెంట్ పట్టుకెళ్ళి డైరెక్ట్గా ఆఫీస్ పట్టుకెళ్తే రిజిస్ట్రేషన్ చేస్తారు. మీ దగ్గరికి వస్తే పనికి వస్తే చేయొచ్చా చేయకూడదని సలహా మేము చెప్తామండి. అందులో తప్పులు ఏమన్నా మేము చెప్తాం. చెప్పేవాడు ఎక్కితే ఎవరు అక్కడ డాక్యుమెంట్ రైట్ లేకపోతే ఏది అక్కడ జరగదు సరిగ్గా. దానివల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి. పబ్లిక్ ఫేస్ చేస్తారు. తర్వాత ప్రభుత్వ అధికారులకి ఎటువంటి సంబంధాలు లేకుండా విడదీసేసి ఒక ప్రైవేట్ భాగస్వామిని తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి ప్రభుత్వం చేయాల్సిన పని ఒక ప్రైవేట్ వ్యక్తికి అప్పచెప్పాలని మెయిన్ ఉద్దేశం, ఆ జీవో మెయిన్ ఉద్దేశం. దానివల్ల ప్రధానంగా ప్రజలకు ఏదైతే సేవలు అందుతున్నాయో ప్రభుత్వం ద్వారా ఆ ప్రజలు ఆ సేవల్ని ప్రైవేట్ పరంగా ఇచ్చేస్తున్నారు. ప్రైవేట్ పరం ఇవ్వడం వల్ల ఆ ఏం రెస్పాన్సిబిలిటీ? ఒక ₹1,00,00,000 ఆస్తిని ఒక ప్రభుత్వ అధికారి సమీక్షించి రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళకి ఒక లీగాలిటీ ఉంటుంది, దానికి ఒక భద్రత ఉంటుంది. అలాంటి ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెడితే దానికి ఎలా లీగాలిటీ వస్తుంది, వాళ్ళకి భద్రత ఎలా కలుస్తుంది? దీనివల్ల ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా ఇబ్బంది పడతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 294 రిజిస్టర్ కార్యాలయాల్లో సుమారుగా ఒక 5 నుంచి 6 లక్షల మంది మమ్మల్ని అంటే మేము మాతో ఉన్నటువంటి అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వారు సుమారుగా ఒక 6 లక్షల వరకు మేము ఉంటామండి. 6 లక్షల కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఈరోజు రేపున్న వీళ్ళు తీసుకొచ్చి జీవో ఇంప్లిమెంటేషన్ ద్వారా రోడ్డును పడతాయండి. దాని దృష్ట్యా గవర్నమెంట్ తెలుసుకోవాలని చెప్పి మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. లాస్ట్ టైం ఒక 2 days పెన్ డౌన్ కూడా చేసి ఉన్నాం. దానిపై ఎటువంటి స్పందన లేకపోయి ఎవరైతే ఇప్పుడు సీఎం గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన త్వరగా ఇంకో 3 నెలల్లో ఈ ప్రక్రియ ప్రతి ఆఫీసులో పెట్టాలని అంటే దీనికి ఆజ్యం పోసినట్టు వీరు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఇదే విషయమే మా స్టీరింగ్ కమిటీ వారు తీసుకున్న నిర్ణయం మేరకు మేము ఈ రోజు నుంచి ఈ నెలాఖరు వరకు మాతాలకు నిరసన మేము తెలపడం నిమిత్తమై ఈ పెన్ డౌన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం విడుదల చేసిన 396 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డాక్యుమెంట్ రైటర్స్ అంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ జీవోను విడుదల చేయడం వల్ల తమ జీవనోపాధి మీద తీవ్రమైన ప్రభావం చూపుతుందని 5 నుండి 6 లక్షల మంది డాక్యుమెంట్ రైటర్స్ రోడ్డును పడే ప్రమాదం ఉందని, దీనివల్ల ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోయే ఇబ్బంది పడతారని చెప్పి డాక్యుమెంట్ రైటర్స్ చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.